హాయ్ గాయ్స్! ఫైనల్లీ 'రాజాసాబ్' మూవీ అయితే చూసేసాను. మూవీ ఎలాగుందో చెప్పే ముందు ఒకటి చెప్పాలి. నిన్న నైట్ 10:30కి షో అంటే 8:30కి రిలీజ్ చేశారు టికెట్స్ అయితే. టికెట్స్ రిలీజ్ అయితే తత్కాల్ కన్నా స్పీడ్‌గా అయిపోయాయి టికెట్స్ అయితే. సంక్రాంతి లాంటి ఫెస్టివల్‌లో 'ప్రభాస్' గారు లాంటి బిగ్ హీరో పెట్టుకొని ఇలా లేట్‌గా టికెట్స్ రిలీజ్ చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు. ప్రాపర్ ప్లానింగే లేదు అసల. నేనైతే ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను మూవీ కోసం. నైట్ టైమ్ అది కూడానా 20 కిలోమీటర్స్ ఎళ్లి మూవీ చూడడానికెళ్ళాను. కానీ ఎక్సైట్‌మెంట్ అయితే ఏమీ మిస్ అవ్వలేదు. థియేటర్‌కెళ్ళాక రావడం కరెక్టే అనిపించింది. ఫ్రాంక్‌గా చెప్తున్నా, నేనైతే ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదు మూవీ పైన. కామెడీ వర్కౌట్ అయితే చాలు. బాగా కొంచెమైనా ఎంటర్‌టైన్ చేస్తే చాలు అనుకున్నా. హెవీ లాజిక్స్ ఇవన్నీ అయితే ఏం పెట్టుకోలేదు. స్టోరీ ప్రాపర్ ఏం అక్కర్లేదు. ప్రభాస్ గారిని స్వాగ్‌లో చూస్తే చాలు అనుకోని అయితే ఎళ్ళాను. ఇంకా మూవీ ఎలాగుందంటే, మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయితే ప్రభాస్ గారు భయ్యా. ఫుల్ ఎనర్జిటిక్ స్వాగ్‌లో, మూడ్‌లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఇలా రిలాక్స్‌డ్‌గా, ఫన్నీ, లవ్వింగ్, స్టైలిష్ రోల్‌లో చూడడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. బాడీ లాంగ్వేజ్ గానీ, ఎక్స్‌ప్రెషన్స్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అన్నీ నేచురల్‌గా ఉన్నాయి. కామెడీ టైమింగ్‌ది అయితే అసలు సూపర్ భయ్యా. కొన్ని సీన్స్‌లో అయితే థియేటర్ మామూలుగా నవ్వలేదు ఒక్కొక్కరు. చాలా మందికి డార్లింగ్ మూవీ వైబ్స్ అయితే కన్ఫర్మ్‌గా వస్తాయి. అండ్ రొమాంటిక్ మూవీస్‌లో గూడా లాంగ్ గ్యాప్ తర్వాత ఇలా వింటేజ్ ప్రభాస్ గారిని స్క్రీన్ మీద చూడడం చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇంకా ఓపెనింగ్ సీన్ అయితే సాలిడ్‌గా పడింది. టైటిల్ కార్డ్ అయితే విజిల్స్ అందరూ మామూలుగా లేదు. డైరెక్ట్ కొన్ని సీన్స్ అయితే ప్యూర్‌లీ హీరో ఎలివేషన్స్ కోసమే డిజైన్ చేశారు. అది ఆడియన్స్‌కి అయితే బాగా కనెక్ట్ అయింది. కొన్ని మూవ్‌మెంట్స్ అయితే ఫ్యాన్స్ కోసమే ఫీస్ట్ లాగా ఉంటది. ఇంకా సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా డీసెంట్‌గా ఉంటాయి. 'రాజా స్వాగ్' సాంగ్ కానీ, ఇంకా 3 హీరోయిన్స్‌తో ఉన్న సాంగ్ గాని అయితే ఎవరైతే సీట్లలో కూర్చోరు. మామూలుగా లేదు. అప్పుడు ఆ సాంగ్స్ వచ్చినప్పుడైతే థియేటర్ రెస్పాన్స్ గురించి చెప్పాలంటే విజిల్స్, షౌట్స్ ఫుల్ అసల. ఇంక నేనెళ్ళిన థియేటర్‌లో అయితే క్రొకోడైల్‌ని పట్టుకొనొచ్చారు. క్రొకోడైల్ టాయ్స్‌ని పట్టుకొనొచ్చారు. మామూలు ఫన్ లేదసల. థియేటర్‌లో గూడా సరైన ఫన్ అయింది నిన్నైతే. ఇంకా మూవీలో అయితే కామెడీ ట్రాక్స్ డీసెంట్‌గా ఉంది. ఫోర్స్‌డ్ కామెడీ లాగా ఎక్కడ అనిపించదు. నేచురల్‌గా ఎళ్ళిపోతూ ఉంటది. ప్రభాస్ గారి టైమింగ్‌తో అయితే మెనీ సీన్స్ బాగా సేవ్ అయిపోయాయి. చాలా బాగా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అయితే ఎగ్జాక్ట్‌గా సూట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే బాగా కనెక్ట్ అవుతది. వల్గర్‌గా ఎక్కడ ఏమీ అనిపియలేదు. ఇంకా కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా రియల్లీ టాప్ నాచ్. లైటింగ్ గాని, కలర్ గ్రేడింగ్ గాని బాగా చేశారు. సాంగ్స్‌లో అయితే విజువల్స్ చాలా రిచ్‌గా కనబడతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా డీసెంట్‌గా కొట్టారు తమనన్న. కొన్ని ఎవాల్యుయేషన్ సీన్స్‌లో అయితే బీజీఎం చాలా హై ఇచ్చారు. కానీ కొన్ని ప్లేసెస్‌లో ఇంకా స్ట్రాంగ్ ఇస్తే బాగుండు అనిపించింది. ఈ ఇంకొంచెం వీఎఫ్ఎక్స్ అయితే కొన్ని సీన్స్‌లో అయితే చాలా బాగా డౌన్ అనిపించింది. కొన్ని అయితే మరీ ఏటి ఎలాగున్నాయి సీన్స్ అనిపించింది. కొన్ని షార్ట్స్ అయితే ప్రభాస్ గారి ఫేస్ ఎడిట్ చేశారేమో, ఎవరిదో ఫేస్ తెచ్చి అటాచ్ చేసినట్టు ఉంటది. ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీ పెట్టుకొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పెట్టారు. కానీ వీఎఫ్ఎక్స్ అయితే అంత టాప్ నాచ్ అయితే లేవు. ఇంకా స్టోరీ అయితే చాలా వరకు ప్రెడిక్టబుల్ ఉంటది. నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతది ఈజీగా గెస్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద మూవీ అయితే రియలిస్టిక్‌గానే కాకుండా ఏదో సెట్‌లో తీసినట్టు ఉంటది. అంత ఎక్కడ నేచురల్ అనే ఇదైతే రాదు. ఎమోషనల్ డెప్త్ కూడా కొన్ని ప్లేసెస్‌లో అయితే మిస్ అయింది. ఇంకా ఇది పాన్ ఇండియన్ రేంజ్ మూవీ కాకపోయినా తెలుగు ఆడియన్స్‌కి అయితే డెఫినెట్‌గా నచ్చుతది. మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్‌కి అయితే ఈక్వల్‌గా ఎంటర్‌టైన్ ఉంటది. ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి అయితే ఎస్పెషల్లీ ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'రాజాసాబ్' మూవీ నాకైతే టైమ్ పాస్ ప్లస్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ నాకైతే నచ్చింది. డిసప్పాయింట్ చేయలేదు. నేనైతే ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలే. ప్రభాస్ గారిని ఇలా చూడడం చాలా ఫ్రెష్‌గా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఆహ్, ఆహ్, స్టోరీ కోసమైతే వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ప్రభాస్ గారి స్వాగ్, కామెడీ సాంగ్స్, థియేటర్ అట్మాస్ఫియర్ కోసమైతే వెళ్తే కన్ఫర్మ్ ఫుల్ పైసా వసూలు. నేను ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఫ్రెండ్స్‌తో అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈజీగానే. ఈ పండగకైతే ఈ ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి అయితే ఈ రోజు నుంచే పండగ స్టార్ట్ అయిపోయింది. ఛానల్‌కి గాని ఒకవేళ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకేమి మంచి హైప్ ఇచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కావాలన్నా, స్టోరీ డీకోడ్స్ కావాలన్నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. ప్రభాస్ ఫ్యాన్స్‌కి అయితే పండగ ఇంకా సంక్రాంతి అయితే మొదలైపోయింది. ఇంకా చాలా మూవీస్ వస్తాయి. రివ్యూస్ వస్తూనే ఉంటాయి. ఇంకా 4, 5 మూవీస్ ఉన్నాయి. ప్రతి రివ్యూ కావాలనుకుంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్.